బొమ్మరిల్లు భాస్కర్ కొత్త సినిమా. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో హీరో ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికే నాని నాగచైతన్యాలను సంప్రదించిన ఫైనల్గా ఎవరి హీరో అనేది ఇంకా తెలియలేదు. కాగా ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్ళనుందంట. బొమ్మరిల్లు లాంటి ఉత్తమ చిత్రానికి దర్శకత్వం వహించి సినిమా పేరుతోనే వెల్ నోన్ అయ్యారు బొమ్మరిల్లు భాస్కర్. కేవలం ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్. ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా పరుగు చిత్రాన్ని తెరకెక్కించారు. అండ్ ఆ మూవీ కూడా మంచి హిట్ అవ్వడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ వచ్చిన అవకాశాలను సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడంలో భాస్కర్ విఫలమయ్యారు. పరుగు తర్వాత ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ వరుస పరాజయాలే. అయితే ఇప్పుడు మళ్ళీ బొమ్మరిల్లు భాస్కర్కు మంచి అవకాశం వచ్చింది. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుందంట. ఈ సినిమాలో ముందుగా అల్లు శిరీష్ను హీరోగా తీసుకుందాం అనుకున్నా శిరీష్ ఇప్పటికే వేరే సినిమా కమిట్ అవ్వడంతో నాని నాగచైతన్యాలను సంప్రదించారు. ఈ సినిమా అయినా భాస్కర్ కెరీర్కు ఒక మంచి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం. బోయపాటి శ్రీను తనకు చాలా దగ్గర చుట్టమని, తానే బోయపాటి శ్రీనుని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశానని అంటున్నారు పోసాని.